హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్కి నెక్ పైపింగ్ ఎలా వేయాలని చూపిస్తాను. అంటే నా స్టైల్లో నేను ఎలా వేస్తా అని చూపిస్తాను మీకు. ఈ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుంది, బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఎన్ని వీడియోస్ చూసినా పైపింగ్ వేయడం అర్థం కాలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఇలానే నేర్చుకున్నాను కాబట్టి నేను ఎలా అయితే నేర్చుకున్నానో మీకు అలాగే నేర్పిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్కి అయితే ముడతలు అనేవి లేకుండా అటాచ్ చేసుకోవాలన్నమాట నీట్గా. తర్వాత మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని ఇలా ఒక క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అయితేనే పైపింగ్ వేయడానికి నీట్గా వస్తుంది అనమాట. స్ట్రైట్గా అయితే అంత నీట్గా రాదు. మనం ఇప్పుడు రౌండ్ నెక్కి పైపింగ్ వేస్తున్నాం, అందుకనే స్ట్రైట్గా కాకుండా ఇట్లా క్రాస్గా కట్ చేసి ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఉండేలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని నెక్కి అటాచ్ చేస్తూ పైపింగ్ ఎలా వేసుకోవాలని అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ వేయాలనుకున్న క్లాత్ని నెక్కి అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. క్లాత్ అటాచ్ చేస్తూ మరీ దూరం పట్టుకోకండి, క్లాత్ని దగ్గరగా పట్టుకొని ఇలా నెక్ రౌండ్ షేప్ మంచిగా వచ్చేలాగా తిప్పుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత మీరు ఏ పైపింగ్ థ్రెడ్ అయితే పైపింగ్ వేయాలనుకున్నారో ఆ థ్రెడ్ అయితే తీసుకొని ఇందాక మనం క్లాత్ని అటాచ్ చేస్తూ స్టిచ్ వేసాం కదా, సో ఆ స్టిచ్ మీదనే ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టి ఇట్లా రివర్స్కి ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే లోపల సైడ్కి మొత్తం క్లాత్ అంతా మర్చేయాలి. మర్చేటప్పుడు థ్రెడ్ని పట్టుకోండి, అలా వదిలేయద్దు. థ్రెడ్ని పట్టుకొని క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేశారంటే పైపింగ్ అనేది ఇలా గుండుగా వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది. నేను ఈ వీడియోలో ఎలా వేస్తున్నానని అయితే చూసి సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. పైపింగ్ వేయడానికి నేనైతే సింగిల్ పాదం అయితే యూజ్ చేయలేదండి. సో నార్మల్ పాదంతోనే వేస్తున్నాను అనమాట. నార్మల్ పాదంతో కూడా పైపింగ్ మనం సేమ్ సింగిల్ పాదం పెట్టి పైపింగ్ కుడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుంది. ఏం పెద్ద తేడా అయితే ఏమి ఉండదు రెండింటికి. నెక్ ఇలా రౌండ్ షేప్ తిప్పేటప్పుడు మాత్రం క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటారండి. అప్పుడు నెక్ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో పైపింగ్ మొత్తం స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత రౌండ్గా ఆ షేప్ అనేది పోకుండా పైపింగ్ కూడా చూడండి, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చిందనమాట. సో రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్లాత్ని అయితే మనం కావాలంటే హేమింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా పైపింగ్ వేసాక బ్లౌజ్ లుక్ ఇదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.